హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినీ టీవీ. మనం ఈరోజు అల్లు అర్జున్ గారి అప్కమింగ్ మూవీస్ ఏవో తెలుసుకుందాం. పుష్ప పార్ట్ 1తో హిట్ అందుకొని నేషనల్ వైడ్గా ఫేమస్ తెచ్చుకున్న అల్లు అర్జున్ గారు ఇంతవరకు ఏ యాక్టర్ తీసుకొని నేషనల్ అవార్డుని మన టాలీవుడ్లో ఫస్ట్ హీరో అల్లు అర్జున్ గారు తీసుకున్నారు. పుష్ప 2 తర్వాత ఏ డైరెక్టర్స్ లైన్లో ఉన్నారో, ఏ మూవీస్ రాబోతున్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నంబర్ 1, పుష్ప 2. ఈ మూవీని ముందుగా ఒక పార్ట్లోనే తీయాలని అయితే సుకుమార్ గారు అనుకున్నారు. కానీ ఎక్కువసేపు రావడంతో ఈ మూవీని 2 పార్ట్స్గా చేశారు. ఈ మూవీని పార్ట్ 1లో కన్నా పార్ట్ 2లో ఎక్కువగా ఎలివేషన్స్ పెడుతూ, ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తూ అల్లు అర్జున్ గారిని ఒక రేంజ్లో చూపించాలని ఫిక్స్ అయితే అయ్యారు. చాలా బడ్జెట్ కూడా పెడుతున్నారు. ఈ మూవీలో 2 కొత్త క్యారెక్టర్స్ కూడా ఎంటర్ అవుతున్నాయి. ఒకటి జగపతి బాబు గారు, అలాగే ప్రకాష్ రాజ్ గారు. దీనిలో మెయిన్ విలన్ వచ్చేసి ఫహద్ ఫాజిల్ గారు. ఈ మూవీ ఆగస్ట్ 15న అయితే రిలీజ్ కాబోతుంది ఈ ఇయర్లో. నంబర్ 2, అల్లు అర్జున్ గారు అలాగే బోయపాటి గారి కాంబినేషన్లో ఒక చిత్రం అయితే రాబోతుంది. అఖండ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. అఖండ తర్వాత స్కంద మూవీ అయితే రిలీజ్ చేశారు. స్కంద మూవీ అయితే జనాన్ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇప్పుడు అఖండ 2 షూటింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారితో ఒక మూవీ అయితే తీయాలని అయితే ఫిక్స్ అయ్యారు. బోయపాటి గారు అలాగే అల్లు అర్జున్ గారు సరైనోడు మూవీస్ అయితే గట్టిగా ఇండస్ట్రీని ఇచ్చారు. ఇప్పుడు బోయపాటి గారు అల్లు అర్జున్తో ఒక స్టోరీ అయితే చెప్పారు. ఆ స్టోరీలో అల్లు అర్జున్ గారు ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించి ఉంటుంది అని అయితే చెప్పారు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు ఫ్రీడమ్ ఫైటర్గా కనిపించబోతున్నారు. అంటే నా పేరు సూర్యాలు అంటే ఆర్మీగా అయితే కనపడ్డారు. ఇప్పుడు బోయపాటి గారి మూవీలో అయితే కనబడబోతున్నారు. ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్లో అయితే రాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా అయితే రాబోతుంది. నంబర్ 3, ఐకాన్. ఈ మూవీని వకీల్ సాబ్ డైరెక్టర్ అయిన శ్రీరామ్ వేణు గారు అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు బైక్ రైడర్గా కనిపించబోతున్నారు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రాబోతుంది. బోయపాటి గారి చిత్రం తర్వాత ఈ చిత్రం మొదలు కానుంది. ఇందులో పూజా హెగ్డే మరియు కృతి శెట్టి హీరోయిన్స్గా చేయనున్నారు. నంబర్ 4, AA21. ఈ చిత్రం అల్లు అర్జున్ మరియు కొరిటాల శివ కాంబోలో రాబోతుంది. అలా వైకుంఠపురం తర్వాత ఈ మూవీనే చేయాలి. కానీ పుష్పకైతే ఓకే చేశారు. పుష్పనైతే తీశారు. అప్పుడు కొరిటాల శివ గారు ఆచార్య మూవీని అయితే చిరంజీవి గారితో తీశారు. మరి నెక్స్ట్ ఇప్పుడు పుష్ప 2లో బిజీగా ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారితో దేవరా మూవీ అయితే తీస్తున్నారు. ఆ దేవరా మూవీ కూడా 2 పార్ట్స్తో అయితే ఉంది. అలా పుష్ప చేయడంతో ఈ చిత్రం అయితే ఆగిపోయి ఉంది. అనుకున్నారు కానీ ఈ చిత్రం సెట్స్ పైన అయితే వెళ్తుంది. ఇందులో అల్లు అర్జున్ స్టూడెంట్ పొలిటికల్ లీడర్గా అయితే కనిపించనున్నారు. నంబర్ 5, త్రివిక్రమ్ గారు. అలా వైకుంఠపురం హిట్ తర్వాత వీళ్ళ కాంబోలో రాబోతున్న మూవీ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఈ చిత్రం ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ మూవీ కూడా ఒక పాన్ ఇండియా మూవీగానే రాబోతుంది. నంబర్ 6, ఆర్య 3. పుష్ప తర్వాత సుకుమార్ గారితో ఆర్య 3 చేయాలని అయితే అనుకున్నారు. కానీ లీడ్ రోల్లో ఈ మూవీలో అల్లు అర్జున్ కానీ విజయ్ దేవరకొండ గారు కానీ నటించబోతున్నారు. ఆర్య 1 and 2లో అయితే అల్లు అర్జున్ గారు హీరోగా అయితే నటించారు. ఈ 2 మూవీస్తో అల్లు అర్జున్ గారికి మంచి గుర్తింపు అయితే వచ్చింది. మరియు ఆర్య 3లో అల్లు అర్జున్ లీడ్ రోల్ చేస్తున్నారా లేకపోతే విజయ్ దేవరకొండ గారి చేయాలా, మీకు ఎవరు చేస్తే నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. నంబర్ 7, అల్లు అర్జున్ మరియు ప్రశాంత్ నీల్ గారు గీతా ఆర్ట్స్లోకి వెళ్ళి అల్లు అర్జున్ గారికి కలిసినట్లయితే అఫీషియల్గా న్యూస్ అయితే వచ్చింది. కానీ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా ఉంటే సినిమా అయితే ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అలాగే ఎన్టీఆర్తో కూడా సినిమా అయితే ఉంది. అలాగే రామ్ చరణ్ గారితో కూడా తీయాలి. ఇప్పుడు ఎవరితో తీస్తారనేది గట్టిగా అయితే వినపడుతుంది. నంబర్ 8, మురుగదాస్ గారు అలాగే అల్లు అర్జున్. వీళ్ళిద్దరు కాంబోలో కూడా ఒక మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ సైన్స్ మూవీగా అయితే రాబోతుంది. ఈ మూవీ తమిళ అండ్ తెలుగులో అయితే రిలీజ్ అవుతుందని గట్టిగా అంటున్నారు అంచనాలు. ఏమో వేచి చూడాలి. నంబర్ 9, బుచ్చిబాబు అలాగే అల్లు అర్జున్ గారు. బుచ్చిబాబు గారు అయితే అప్పుడు పుష్ప కాదా అలాగే 10 KGFలు కలిపితే అంత పెద్ద స్టోరీని తీస్తానని అయితే చెప్పారు. అలాగే అది కామెంట్ చేసినప్పుడు యష్ ఫ్యాన్స్ అయితే చాలా కోప్పడి ట్రోల్స్ అయితే చాలా జరిగాయి. కానీ తీస్తారో లేదో ఈ మూవీ గురించి అయితే కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. నంబర్ 10, అల్లు అర్జున్ గారు అలాగే రాజమౌళి గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా పాన్ ఇండియా చిత్రం రాబోతుందని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఏమో మహేష్ బాబు గారి తర్వాత అల్లు అర్జున్ గారితోనే తీస్తారని అయితే గట్టిగా వినిపిస్తుంది. ఆల్మోస్ట్ పెద్ద హీరోలతోనే తీయాలని అయితే రాజమౌళి గారు గట్టిగా ఫిక్స్ అయ్యారు.
ఎందుకంటే ప్రభాస్ రానా గారితో తీశారు, ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ గారితో కూడా మూవీ తీయించారు. ఇప్పుడు మహేష్ బాబు గారితో తీయబోతున్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో తీయొచ్చు అని అయితే గట్టిగా అనుకుంటున్నారు. రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇవే ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ రాబోతున్న మూవీస్. దీనిలో ఎవరి కాంబినేషన్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.